రారా తమ్ముడు రా. తమ్ముడా నిజంగా నీకు గుర్తున్నాడా? గుర్తులేకపోవడం ఏమిట్రా వెధవా. నేను తినే ప్రతి ముద్దకి నా తమ్ముడు జైల్లో ఎంత నికృష్టపు కూడా తింటున్నాడో అని తలుచుకుని బాధపడేదాన్ని. రా కూర్చో రా. అయ్యో జైలు కూడా తిని ఎంత చిక్కిపోయావురా. నువ్వు వస్తున్నావని బిర్యానీ చేయమన్నాను. ఉండు తెస్తా ఉండు. నేను వచ్చింది బిర్యానీ తింటానికి కాదక్కాయ్, బంతి పూల కోసం. పెద్దదాన్ని పెళ్లి చేసుకుని రెండో దాన్ని స్టెప్నీగా ఉంచుకొని మూడో దాన్ని డబ్బు కోసం బాంబేలు అమ్ముకొని హ్యాపీగా టైం పాస్ చేద్దాం అనుకుంటే వేరే వాడికిచ్చి దీన్ని పెళ్లి చేద్దాం అనుకున్నావక్కాయ్. బుద్ధి లేక నువ్వు వచ్చేసావుగా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను చచ్చినా చేసుకోను. ఏమే ఎర్రగా బుర్రగా ఉన్నావన్న పొగరా? ఈ బుడ్డెట్టి కొట్టానంటే నుజ్జైపోద్ది ఫేసు. సెంటర్ లో సిగ్నల్ అడ్డుపడ్డావు. ఎవరే నువ్వు? పర్వతం నువ్వు జైలు నుంచి బయట రావడానికి సాయం చేసిన ఆవిడే. సారీ మేడం. ఆడపిల్లల మీద ప్రతాపం చూపించడానికి కాదు నిన్ను పిలిపించింది. వీళ్ళ అన్నని అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడే, వాడి బాడీతో ఫుట్బాల్ ఆడడానికి. ఎక్కడుంటాడు వాడు? రేయ్ ఎవడ్రా ఇక్కడ అబ్బులు? దమ్ముంటే బయటకి రారా. మగాడివే. నా గొంతు వింటేనే తెనాలి నుంచి మంగళగిరి పారిపోతారు జనం. ధైర్యంగా వచ్చి నా ఎదురుగా నిలబడ్డావు. సభాష్. దీన్ని పెళ్ళెందుకు ఆపావు? వీళ్ళేమవుతారా నీకు? చెల్లెళ్ళు. ఏ సైడ్ నుంచి బాబు బ్లడ్ రిలేషను? అమ్మ తరపు నుంచా అబ్బ తరపు నుంచా? అన్న తరపు నుంచి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి చేతైనా అన్నాని పిలిపించుకో. నీ కాళ్ళకి నమస్కారం పెట్టి తెనాలి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర బజ్జీలు అమ్ముకుంటాను. పిలిపించుకో. చూసావుగా ట్యూబ్లైట్లు ఎలా మాడిపోయినాయో. మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ బాడీ తుంగపదురులో కలిపేస్తా. వాళ్ళ చేత అన్నాన్ని పిలిపించుకునే వరకు అగ్ని పర్వతాలు బద్దలైనా ఈ అబ్బులు ఇక్కడి నుంచి కదలడు. అయితే పిలవమనరా అన్నాను. నిజంగా వాళ్ళు నీకు తోడబుట్టిన వాళ్ళైతే పిలవమనరా అన్నా అని. నీ మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఈ దెబ్బల్ని చూసైనా పిలవాలి కదరా అన్నా అని. పిలవమనరా. వీడిని ఆసుపత్రికి తీసుకెళ్తే చంపేస్తా. ఊరి వదిలి వెళ్ళిపోమని చెప్పండి. నేను చిటికేస్తే క్షణంలో నీ ప్రాణం పోతుంది. కానీ నువ్వంత తేలిగ్గా చావడం నాకు ఇష్టం లేదు. నిన్నిలాగే రోజుకోసారి చంపుతూ ఉంటాను. నా తండ్రి పవిటితనంతో చక్రాల కుర్చీలో ఎలా అల్లాడిపోతున్నాడో నువ్వు అలా బతకాలి. ఒక్కసారి నా కాళ్ల వంక చూడ. నీ రక్తం నా కాళ్లు కడిగి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటుంది. కడపగడ్డ మీద పుట్టి
రాయలసీమ పరువు తీసావు. అయ్యో, ఎంత రక్తం! డాక్టర్ తీసురా. అబ్బులు, నన్ను నా తమ్ముళ్ళని ఎముకలు ఎరుకొట్టినోన్ని ఎముకల్లో సున్నం లేకుండా చేసావు. షబాష్. ఇప్పుడు నాకు అర్థమైంది అంజలి మేడం నిన్ను ఎందుకు పిలిపించిందో అని. బ్రదరు, సంగీత నాకు కావాలి. రే, అది నాకు కాబోయే పెళ్ళావరా? ఏంటి భయ్యా, దాన్ని నువ్వు చేసుకున్నావు అనుకో, నీకు దొరికేదేంటి కంచం మంచం తప్ప. ఒక్కసారి మా తమ్ముడు దాన్ని రేప్ చేస్తాడు. అందుకు నువ్వు హెల్ప్ చేసావనుకో, నువ్వు ఏ బిల్డింగ్ అయితే కూర్చున్నావో ఈ మొత్తం నీ పేరు రాయించేస్తా. నిజమా? యా. అయితే ఓకే, నీ తమ్ముడిని రెడీగా ఉండమను. అమ్మా, అన్ని దెబ్బలు తినప్పుడు గుర్తుకు రాలేదా అబ్బా అమ్మా? నువ్వు కన్నెర చేస్తే కాళ్ళకు పంచెప్పి పారిపోయే వెదవ నా కొయ్యలు. అట్లా కొడతా ఉంటే నువ్వెట్లా ఊరుకున్నావయ్యా? నీ కంట్లో ఎర్రజెరు చూస్తే గుండాకి చావాలి కదయ్యా వాళ్ళు. నాకు వాళ్ళ మీద కోపం లేదు, నా చెల్లెళ్ళ మీద ప్రేమ. అన్ని దెబ్బలు తింటుంటే ఏ చెల్లికైనా కన్నీళ్లు తెరకపోతాయా అని ఆశ. నా ఒళ్ళు చిట్లి రక్తం కారుతుంటే ఒక్క రక్తపు బొట్టైనా చూసి ఏ ఒక్క చెల్లైనా అన్నయ్యా అని పరిగెత్తుకు రాకపోతుందా అని ఆశ. నీ ఆశ ఏమైంది? చిన్నమ్మ అని పిలిస్తే ఆ చెవిటి దానికి వినిపించిందా? నువ్వు చూపిస్తున్న అన్న ప్రేమ ఆ గుడ్డి వాళ్ళకి కనిపించిందా? కనిపిస్తుంది. కనిపించే రోజు వరకు ఎదురు చూస్తాను. ఏంటి మళ్ళీ ప్రాబ్లమ్సా? నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావురా? ఆరుస్తాను, తీరుస్తాను. ఏంటో చెప్పు. మంచం మీద కూర్చుంటే కాళ్ళే కింద నువ్వేం తీరుస్తావురా? సర్లే, ఏంటో చెప్పు. ఇదేంట్రా? ఆకాశం మబ్బులు కనబట్లా? అదేంట్రా? భూదేవి రోడ్లు కనబట్లా? ఓకే. ఇదేంట్రా? పొట్లకాయ. ఇదేంట్రా? కంద దుంప. హలో, ఆర్టీసీ బస్సు, ప్రకాశం బ్యారేజీ. అరే, నా తెలియకడతాను. నేను మందు కొట్టానా మీరు మందు కొట్టారా? అంతా రివర్స్ లో మాట్లాడుతున్నారు. అబ్బులేనప్పుడు ఎందుకు పనికిరండి తొట్టిగాంగు మీకే ఇంత పౌరుషం వస్తే రాయలసీమ బిడ్డ సమరసింహారెడ్డికి కొట్టకుండానే పౌరుషం రావాలి గాని అన్ని దెబ్బలు ఎలా తిన్నాడబ్బా? ఉందిరా అబ్బులా సమరసింహారెడ్డి. అష్టమ్యాయాం భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శ్రీమాన్ గోత్ర. బాబు, నాన్నగారిదే అమ్మగారిదే ఈ కార్యక్రమం? నా ప్రాణానికి ప్రాణం నా తమ్ముడు వాసుది. వాసు నామధేస్య ప్రతి సంవత్సరీకాఖ్యాం కర్మకరిష్యేన. నీళ్లు ముట్టుకోండి బాబు. ఈ పళ్ళెల్లో నువ్వులు కుడి చేత్తో తీసుకోండి బాబు. తర్పణం వదలండి. ఓం యో వైదాం బ్రహ్మణో వేద అమృతే నామృతాంబరీం దస్మి. అమ్మా సంగీత, మీ అన్న ఆత్మశాంతి కోసం పాపం చేసి హుండీలో డబ్బులేసేవాళ్ళని చూశాను. ప్రాణం తీసి ఆత్మనోరు ఊహించాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. లేదమ్మా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాసు నా పంచ ప్రాణాలమ్మా. వద్దు, నీ అబద్ధాలు విని ఓపిక మాకు లేదు. నిన్నటిదాకా మీ వాస నేనే అని చెప్పావు. ఇవాళ మీ వాస అంటే నాకు పంచ ప్రాణాలని చెప్తున్నావు. నీ పాపిష్టి చేతులతో పిండం పెడితే కాకులు కూడా తినవు. మా ముగ్గురిని కూడా చంపి నలుగురికి కలిపి పెట్టు పిండాలి. నేను వచ్చింది మీ ప్రాణాలు తీయడానికి కాదు, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి. శభాష్, ఇప్పుడు మీ అందరూ నాకు నచ్చారు. మీలో ఎవరు గొప్పవాళ్ళో నేను టెస్ట్ పెడతాను. అన్నం చంపిన హంతకుణ్ణి ఎదురుగా చూడడం కంటే చనిపోయిన మీ అన్నయ్య దగ్గరికే వెళ్ళడం నయమనుకుంటున్న మీరు చేస్తారో, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి మీ అన్నగా వచ్చానని చెప్పుకుంటున్న ఇతను చేస్తాడో తేల్చుకోండి. స్వార్థం కోసం వచ్చిన ఆ దొంగ మా కోసం చచ్చిపోతాడన్నది ఒట్టి మాట. మేమే చచ్చిపోతాం. అమ్మా, నా చావైనా మీకు సంతోషాన్ని ఇస్తుందని మీరు నమ్మితే, నిజంగా నమ్మితే నేను ఈ విషయం తాగి చచ్చిపోతానమ్మా. మీరు నిండు నూరేళ్లు బతకాలి తల్లి. సమరసింహ, నీకివే నా అంతిమ జోహార్లు. వచ్చే జన్మలో మళ్ళీ శత్రువులుగా పుడదాం. అప్పుడు కూడా నీ చావు నా చేతిలోనే ఉండాలని కోరుకుంటున్నాను.
వాడి జోలికి వెళ్ళొద్దంటే ఎందుకే మళ్ళీ వాడి దగ్గరకు వచ్చారు? అతను విషయం తాగేశాడు. తాగని పీడ వదిలిపోయింది. రే బుల్లబ్బాయ్, నీ కోరిక తీరడానికి వాడే పూలబాట వేశాడు. అనుభవించు. హలో, నేను అంజలి నాయనా. చెప్పమ్మా, ఏమి శుభవార్త? అవును, శుభవార్తే. వాడి చేత విషం తాగించాను. సార్, ఏ నిమిషానైనా అతని మీద బాంబులతో దాడి జరగవచ్చు. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా? రక్తం పంచుకు పుట్టకపోతేనే నిన్ను చదివించాలనుకున్నాడు, నీ ఎవరితనం పోగొట్టాడు, నీకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి అతన్ని చంపుకుంటున్నారు. చంపుకోండి. ఏంటే పెద్ద లెక్చర్ కొడుతున్నావు? ఈ ముగ్గురిని ముంబైకి తీసుకెళ్లి అమ్ముకోవాలనుకున్నాడు ఆ బ్రోకర్ విధవ. నోర్బై, అతని గురించి నీకేం తెలుసు? ఏం తెలుసని అవుతున్నావు? అతని పేరు చెప్తే రాయలసీమంతా చెయ్యెత్తి దండం పెడుతుంది. పేదలు అతన్ని దైవంగా కొలుస్తారు. శత్రువులు అతని పేరు చెప్తే చాలు గడగలాడిపోతారు. అతను రాయలసీమ సింహం, సమరసింహారెడ్డి. కమాన్ క్విక్. చెన్నై నుండి ముంబై మెయిల్లో బయలుదేరిన తన కొడుకు స్వాగతం పలకడానికి నరసింహారెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. అదే ట్రైన్లో తన కూతురు ఎక్కించి బొంబాయి మీదుగా లండన్ పంపడానికి వీరరాఘవరెడ్డి తన అంచెలతో వస్తున్నాడు. రెండు గ్రూపులు ఎదురుపెట్టే 10 మంది కానిస్టేబుల్తోనే ఇక్కడ వీరరాఘవరెడ్డిని మాత్రం లోపలికి వదలడానికి వెళ్ళలేదు. అవసరమైతే అరగంట ట్రైన్ ఆపుతామని చెప్పు. ఆ ముఠా ఆ గేట్ కూడా బయటకు వెళ్ళిపోగానే ఈ ముఠాని ఈ గేట్ కూడా లోపలికి వదలాలి.
కులగౌరవం నిలబెట్టావురా సమర. నా ఒంట్లో ఉన్నది మీరిచ్చిన సీమ రక్తం నాన్న. దానికి ఆకలేస్తే ఆహారం తినదు, పౌరుషాన్ని తింటుంది. శభాష్. వాసు ఏడి? ఇక్కడే ఉన్నా పెద్దయ్య, వస్తున్నా. అదేంట్రా చెంగు కప్పుకున్నావు నెత్తి మీద? లోపలంతా ఒకటే మంచు పెద్దయ్య, జలుబు చేసింది. రైల్లో మంచేందిరా? ఏసీ ఎక్కువ అయ్యేసరికి అదే మంచి అనుకుంటున్నాను. సార్ ఒక 5 నిమిషాలు ఆగాలి. ఏమి దుర్ముహూర్తమా? కాదు సార్, లోపల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఉంటే వాళ్ళు వెళ్లే వరకు మిమ్మల్ని వదలొద్దన్నారు సార్ ఎస్పీ గారు. నెత్తి మీద టోపీ కనుక లేకుంటే తల పట్టాల మీద పడి ఉండేది. మే ప్లాట్ఫారం మీదకి రాకముందు వాళ్లను తోకలు ముడుచుకొని వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోమని చెప్పు. సార్ వాళ్ళు నా మాట వింటం లేదు, వచ్చేస్తున్నారు సార్. ఆగండి సార్, మీరు కొంచెం వెనకట్టు కూడా బయటకు వెళ్ళాలి. ఎందుకు? వీరాఘవ రెడ్డి కూతుర్ని ట్రైన్ ఎక్కించడానికి ఇట్టే వస్తున్నారు. అయితే మీ ఇద్దరు ఎదురు పడితే తలకాయలు లేచిపోతాయి. మేము వెళ్ళిపోయాక అవసరమైతే మీ కానిస్టేబుల్స్ తో లెక్క పెట్టించుకో. సార్ మీకు దండం పెడతాను. నా కొడుకు ఆ వీర్రాఘవరెడ్డి మీద కేసు గెలిచి ఢిల్లీ లెవెల్లో మా పేర్లు పెట్టి ఇక్కడికి తిరిగి వస్తుంటే దొడ్డిదోకుండా వెళ్ళమంటావా? తప్పుకో. ఆగండి బాబు సమరసింహారెడ్డి గారు, మీరు చదువుకున్నవాడు. అనవసరంగా ఈ రక్తపాత ఎందుకు చెప్పండి. మీరైనా ఆ గేటు గుండా బయటకు వెళ్ళడానికి మీ నాన్నగారిని ఒప్పించి ప్లీజ్. నాన్న అటు వెళదాం పదండి. సమరా, మనం అటు వెళితే వాడు మీసం తిప్పుతాడ్రా. రొయ్య మీసాలు ఎంత తిప్పితే ఏం లాభం నాన్న? మనకెదురొస్తే వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం. పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం, వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు. ఈ తృప్తినైనా వాళ్లకు మిగులుద్దాం. ముడుస్తాండారా? వాడు అరుస్తున్నాడు రా. కుక్క మురిగిందనుకో. నీ చేతిలో దండెందుకురా? నా కాళ్ళ మీద పడేయ్. వాడి కొడుకు అరుస్తున్నారా? కుక్క పిల్ల మురిగిందనుకో. దమ్ముంటే ఇట్రండిరా. దమ్మా? యానాడైనా అమ్మ రొమ్ము పాలు తాగినాడా వాడు? పిరికి పంట పారిపోతాడు. సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ అంతా దమ్ము గురించి రొమ్మ ఎరగ తీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకోరా. నిన్ను నరకడం నిమిషం పని. నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా. ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. గుమ్మడికాయ కొట్రా. ఆగదు ఇటీ. అదేందిరా అంత దూరాన్ని కొట్టావు? అందులో బాంబు ఉందో ఏమో, ఎవరికి తెలుసు పెద్దయ్యా? బాంబు ఉంటే నువ్వు చస్తావు కదరా. అన్న బతుకుతాడు కదా పెద్దయ్యా. నా బిడ్డ మీద విశ్వాసం చూపించే నీలాంటి మంచివాళ్ళు ఉన్నంతకాలం వాడికి ఏం కాదురా. నీకు అసలు మాట్లాడమే రాదు పెద్దయ్యా. ఏంట్రా? దీన్ని విశ్వాసం అనరు, స్వార్థం అంటారు పెద్దయ్యా. ఆ రోజు తిండి లేకుండా
నేను ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఈ ఇంటికి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టాడన్న. అలాంటి అన్న బతుకుంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది బతుకుతారు. పెద్దమ్మా అన్న వస్తున్నాడు, ఇదే మంచి టైం. అడిగేసి అడిగేసి. ఏంట్రా రైల్వే స్టేషన్ లో గొడవ పడ్డావంటగా? ఏం లేదమ్మా, ఒక ఆంబోతు రంకెలేస్తుంటే దాని ముక్కుకు తాడేసి ఘాటి కట్టేశా. కాదంట, నువ్వు ఆ వీరరాఘవరెడ్డితో గొడవ పడ్డావంటగా? ఆయన ఈ నరుక్కోటాలు చంపుకోటాలు ఎందుకు పెద్దమ్మా? గట్టిగా అడుగు. ఒరే చిన్న, నీ హయాంలోనైనా ఏ గొడవలు జరగకుండా చూడరా. ఏమిటి తల్లి కొడుకులేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు పెద్దయ్య, రాగి సంకట్లోకి గుత్తొంకాయ బాగుంటుందని పెద్దమ్మ అంటుంది. నేనేమో మీగడ పెరిగైతే అభివృద్ధి అంటున్నా. అయి రెండు తింటే అదరటం కాదు, ఎదుటి వాళ్ళని చూసి మనం బెదరాలి. గొడ్డు కారం వేసి పెట్టవే వాడికి. రోషన్ తగ్గితే రాయలసీమలో బతకడం కష్టం. ఒరే వాసు, అన్నా పొరుగురు నుంచి ఇంకో నెంబర్ వచ్చింది కదరా, ఏది? అదిగో కిటికీ దగ్గర నిలబడి నే మీద చూపులు బాణాలేస్తుంది. అంత దూరం నుంచి మాయ కోసం లడ్డు తెస్తే ముందు నువ్వెందుకు తింటా? అందులో విషయం ఉంటే అమ్మమ్మ, విషం కలిపిన లడ్డు నేను మాయకి ఎందుకు పెడతా? నీకు తెలియకుండానే ఎవరన్నా కలపచ్చు కదా, అది వాడి డౌట్. రేపు నీకు పెళ్ళాక నువ్వేం వడ్డించినా అప్పుడు కూడా ముందు తినేది నేనే. త్వరగా పదరా, వర్జి వచ్చేస్తుంది. ఏమిటమ్మా ఈ హడావిడి? ఇదంతా చూసి అక్కా బావ కంగారు పడతారేమో. పడ్నీరా, నీ అక్కని చేసుకున్నప్పుడు మీ బావ ఎంత పోసు కొట్టాడు అనుకున్నావు? 1000 నొక్కులు నొక్కాడు. మనమేం తక్కువ తిన్నామా? 1కి 1.5 చొప్పున నొక్కాలి. పదండి. అమరా, నీతో పాటు వీడికి కూడా పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. పెద్దయ్య, మా చెల్లెళ్ళకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోనని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడు చెల్లెళ్ళు చెల్లెళ్ళు అని హరికథలు చెప్పడమే గాని ఒకసారైనా తీసుకొచ్చావంటరా? ఇప్పుడు ఎంత ఇట్టారు వాళ్ళు? పెద్దదేమో దీపిక అమ్మంత అయి ఉంటది, మిగతా ఇద్దరు ఏమో నాకు గుర్తులేదు. వాళ్ళని వదిలిపెట్టి వచ్చి 10 ఏళ్ళు అయింది. అప్పుడు ఇదిగో ఇంత ఉండేవాళ్ళు. రండి. ఏమిటి నాన్న, ఏమైంది? రా తమ్ముడు. ఓహో, పెళ్లి కాకమునిపై అల్లుడు అలకపాలు పెట్టినాడే అయింది. 3 పొలిమేరలు దాటొచ్చాం. ఆ కాళ్ళతో వచ్చామంటారా లోపలికే? రే నీళ్ళు పట్రా. రండి మావా. ఇంకేం మరీ తక్కువ చేసిన మావా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తుడుచుకోవడానికి తుండు కుట్టివరా? రే మంత్రులు గారు, లగ్నం చూడబ్బా. లగ్నం తర్వాత ముందు కట్నం సంగతి తేల్చండి. అడుగు మావా, 60 ఎకరాల మామిడి తోట కావాలనా, దాన్ని విలువ చేసే చెరుకు తోట కావాలనా, లేకుంటే మాగాడి చాలే? మాగాని మాకెందుకయ్యా, మేలిమి బంగారం కావాలి. ఎన్ని కిలోలు కావాలి మావా? 60 కిలోలు. కుదరదు. కుదరకపోతే ఇంకో సంబంధం చూసుకుంటాం. ఇవ్వలేక కాదు, 60 ఇవ్వను, 63 కిలోలు ఇచ్చాను. అబ్బా, కిందటి నెలలో అమ్మాయి బరువు ఎంత అంటే 60 కిలోలు అని చెప్పావు కదయ్యా. పెండ్లి కుదిరిందని తెలియగానే ఈ వారంలో 3 కిలోలు పెరిగింది. నన్నేం చేయమంటావు? సరే కానీ పంతులు గారు, ముహూర్తం మీ అందరికీ నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదు తాతయ్య. ఏ నా కొడుకు ఏం తక్కువ? తక్కువ ఎక్కువ నాకు తెలీదు. నేను మావయ్యతో సెపరేట్ గా మాట్లాడుకోవాలి. ఏంటి? కూర్చో. చెప్పు. మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటే నేను చెట్టెక్కితే నువ్వేం చేసేవాడివి? లాగా ఒకటి నెత్తిని ముట్టేవాడిని. గుచ్చెన గుళ్ళు కట్టుకుంటుంటే నీ కళ్ళల్లో మట్టి పడితే ఏం చేసేవాడివి? ఈడ్చొకటి నెత్తిని కొట్టేవాడిని. అంటే ప్రతిదానికి నా నెత్తి మీద కొట్టేవాడివి. అప్పుడు నాకేం చేయాలనిపించేదో తెలుసా? ఏమనిపించేది? ఇలా కొట్టాలనిపించేది మావయ్య. పెళ్ళైపోతే వడ్డించడం కుదరదు కదా. అసలే రాయలసీమ పిల్లని బాకీ ఉంచితే బాగుండదు కదా. ఈ టైప్ పెళ్లి చూపులు ఆంధ్రాలో ఎక్కడ ఉండవు. ఇంతకీ నీ కోరిక తీరిందా? ఇంకోటి ఉంది. ఈ చెప్ప మీద కూడా కొడతావా? లేదు, నవ్వుతున్న నీ ఫోటోతో ఉన్న లాకెట్ ని మంగళసూత్రం కంటే ముందు నా మెళ్ళో వేయాలి. అలాగే. ఇక తలుపులు తెరుద్దామా? అయ్యో, బుగ్గ కందిపోయింది మావయ్య. చేతో కొట్టిన చెప్పదబ్బా పెదాలతో తుడిస్తే పోతుంది. అయితే కళ్ళు మూసుకో.